నమ్ముతున్నాయి. న్యాయం కూడా నమ్మకం అలాగే కుదురుతుంది. న్యాయం అని నమ్మకపోతే పరిణామం రాదు. అది నమ్మించలేకపోతే నేను ఒక పక్క వెళ్ళిపోతాను. అలాగే ఈ పాటలు రాసేటప్పుడు నాకు అత్యంత క్లిష్టమైన పాట, అతి భయంకరమైన కష్టతరమైన పాట శివ పూజకు చివరించి. ఎందుకంటే నేను సహజంగా కవిని, నేను రొమాంటిసిస్ట్ని, నేను భావుకుడిని. కాబట్టి వాడు కళాకారుడు, వాడు భావుకుడు. రాత్రి 8 గంటల వేళ నేను ఒక పాట రాశాను, శివ పూజకు చివరించిన సిరిసిరి మువ్వ. ఆ పల్లవే చాలా అత్యంత గహనమైన థాట్. మువ్వ పువ్వు అవటం ఏంటి? తిక్కనికేమైనా మువ్వ అంటే ఒక లోహంతో తయారు చేసే వస్తువు. మరి పువ్వు అంటున్నావు, పువ్వు అనేసరికల్లా పువ్వు అనేసరికల్లా పూసిందా? పూస్తే అక్కడ పూసింది, దాని వాసన ఏమిటి, అసలు ఎందుకు ఉందా పువ్వు? ఇన్ని ప్రశ్నలు పడతాయి నువ్వు పువ్వు అని. అప్పుడు మువ్వని పువ్వుగా చేసుకుని ఇన్ని మాటలు మాట్లాడాలి. సో శివ పూజకు ఈ పువ్వు ఏం పువ్వు ఇది? మల్లె పువ్వు, జాజి పువ్వు, సన్నజాజి పువ్వు, మందార పువ్వు, ఈ పువ్వు పారిజాత పువ్వు కాదు. శివ పూజకు చిగురించిన ఒక సిరిసిరి మువ్వ. అది పువ్వు ఎలా అయిందంటే అది ఒక తీగకి పూసింది. ఏ తీగ అది? మృదువైన పాదాలు అనే అందమైన పాదాలు అనే తీగకి పూసిన పువ్వు. అది మృదు మంజుల పద మంజరి పూసిన పువ్వు. ఇంత విచిత్రమైన పువ్వు ఎందుకు పూసింది? అది పరిమళాలు ఇస్తుంది. ఏంటి మామూలు పరిమళాలు ఇవ్వదు, ఇలాంటి పరిమళాలు ఇవ్వదు. జతిస్వరాలు అనే పరిమళాలు ఇస్తుంది. ఎందుకు? ఆయన యతి రాజు, సన్యాసి, సన్యాసులకు రాజు, కానీ విచిత్రమైన సన్యాసి, ఇద్దరు పేళ్ళలో ఉన్న సన్యాసి. సో మామూలుగా సన్యాసి సుగంధాలు నిషిద్ధం, పడదు, వేయకూడదు. సుగంధాలు చదువుకుంటూ స్వామిలో తిరుగుతుంటే బాగుండదు. కానీ ఈ స్వామి ఇద్దరు పిల్లలు ఉన్న స్వామి కనుక ఈయనకి పరిమళాలు పనికొస్తాయి, కానీ అలాంటి మామూలు ఈ సెంట్లు పనికిరావు. జతిస్వరాలు నటరాజు తాండవ ప్రియుడు కాబట్టి జతిస్వరముల పరిమళాలు ఇవ్వడానికి పదమంజుల మృదుమంజుల పద మంజరి పూసినటువంటి సిరిసిరి మువ్వ అనే ఓ పువ్వా నటరాజస్వామి పూజ చేయడానికి తరించుకోవా అని పల్లవి రాశి. సార్ ఇది ఈ కంపోజిషన్లో కూడా అంత బ్యూటిఫుల్ పల్లవి, ఆ సందర్భానికి ఆ అమ్మాయి పాడుతున్న వర్షన్కి గతి మారిపోతుంది, ఆ బీట్ రిథమ్ కొద్దిగా. ఈ రాగం ఎంపిక ఇవన్నీ మీకు ఆప్షన్స్ ఇచ్చి ఇలాగా అని అడిగారా, లేకపోతే ఫస్ట్ టైం మీరు వినంగానే మీకు తల్లి అదే మరి అక్కడ చెప్తున్న విషయం? జిమ్మ ఆవిడకేమో నేను అద్భుతమైన పల్లవి రాశాను, విశ్వనాథ్ గారు విపరీతంగా ఆనందం చేస్తారు, పరిగెట్టి చెడిపి చెప్పారు. చాలా అద్భుతంగా ఉంది శాస్త్రి, మిగిలింది కూడా రాశాను. బయటకు వచ్చిన తర్వాత నా పేక నేను ఎంత ఊరేసుకున్నానో నాకు అర్థమైంది. వాడు ఎంత పోయిటరీ అయినా మాట్లాడవచ్చు, పడమర పడగలు అనొచ్చు, నక్షత్రాలను మణులు అనొచ్చు, ఏమైనా అనొచ్చు. వాడు భావుకుడు, కళాకారుడు. లేనిదాన్ని ఉన్నదాన్ని లోపలికి వెళ్ళి చూసి చిత్రీకరించగలదు. ఈ అమ్మాయి పూర్తిగా ముండేన్ పర్సనాలిటీ, టోటల్లీ ముండేన్ పర్సనాలిటీ. నీకు ఏం కావాలంటే టెండూల్కర్ ఏ ఫ్లాట్లో ఉంటాడు, ఏ ఫ్లోర్లో ఉంటాడు, ఆ ఫ్లోర్లో నాకు వెయిట్రెస్ జాబ్ ఇయ్యి అనే రకమైన ముండే. ఈ అమ్మాయి మాట్లాడితే పరిపూర్ణమైన శుద్ధ మెటీరియలిస్టిక్ లాంగ్వేజ్ ఉండాలి. అలా అని చెప్పి ఇది విని పోయిటరీ నేను సహజంగా అది రాసేస్తాను. పైగా అంతరాంతరాలు ఎక్కడో కూడా నాకు ఆ పాత్ర మీద కంటే ఈ పాత్ర వైపే నాకు మొగ్గు ఉంటుంది, నేను కళాకారుని కాబట్టి సహజ సిద్ధంగా. అందువల్ల నేను ఏమిటి పని చేసినప్పుడు దీనికి పల్లవి రాయాలి, ఆ అమ్మాయి పల్లవి రాయాలి. అది ఎంత పవర్ఫుల్గా ఉందో ఆర్గ్యుమెంట్ అంత పవర్ఫుల్గానే ఉండాలి. కానీ ఈ అమ్మాయి మాట్లాడడం ఒక్క మాటలో ఒక్క పిస కూడా కవిత ఉండకూడదు. పరుగాపక పయనించవే